హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్, అండ్ కటారి శ్రీనివాస్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ సుబ్బరంగయ్య గారు లెట్స్ గో ఫౌండేషన్ చైర్మన్ సుబ్బరంగయ్య గారు, ప్రొఫెసర్ సుబ్బరంగయ్య గారు, అలాగే పరవీణ్ కుమార్ గారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ చైర్మన్ పరవీణ్ కుమార్ గారు. చాలా కీలకమైన వ్యక్తులు వాళ్ళ డిబేట్ లో ఉన్నారు. ఒకరు ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్, ఒకరు ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇంకొకరు లెట్స్ ఓట్ ఫౌండేషన్, ఏనాటి నుంచో కృషి చేస్తున్న లెట్స్ ఓట్ ఫౌండేషన్ జేఏ చౌదరి గారు, అలాగే ప్రొఫెసర్ సుబ్బరంగయ్య గారు చాలా కష్టపడుతున్న ఫౌండేషన్ ఇది. కటా శ్రీనివాస్ గారు లోక్సత్తాలో ఉండి ఎంత కష్టపడ్డారో ఆ కష్టం యొక్క ఫలితం ఎలా ఉందో ఆయన అనుభవంలో ప్రొఫెసర్ సుబ్బరంగయ్య గారు, మీరు లెట్స్ ఓట్ ఫౌండేషన్ చాలా కాలంగా కృషి చేస్తున్నారు, బట్ నో యూజ్. అలసిన గొంతుకులు అలసినట్టే ఉంటున్నాయి, కంఠశోషగానే. నైస్ టు సీ యు హియర్. మీకేమనిపిస్తుంది, ఎందుకు ప్రొఫెషనల్స్ నాతోనే ఐటీ, మీరు ఐటీ సెక్టర్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఇతర రంగాలు ఫార్మసిస్ట్, ఫార్మా అండ్ అదర్ చాలా సెక్టర్స్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, ఎందుకు మీరు బూత్ దాకా వెళ్ళి ఓట్ వేయరు? సో కమింగ్ టు ది ఐటీ ప్రాస్పెక్టివ్, నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మన భరణి కుమార్ గారు అన్నట్టు 7 lakh ఐటీ అండ్ ఐటీఎస్ ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్నారు, అండ్ మెనీ పీపుల్ దే విల్ బి కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. లైక్ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. We can always have an option, and we do have an option to change our work. That is always there, and we are ready to do that. But there are some practical complications which government might not wanted to implement it. That's what I'm asking. Yeah. Blame government also. Yeah. 2018 24th నవంబర్ రోజు అప్పుడు జనరల్ ఎలక్షన్ బేస్ చేసుకుని మా అసోసియేషన్ తరఫున అప్పుడున్న జాయింట్ సిఇఓ గారు అమరాపాలి మేడం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ రిప్రజెంటేషన్లో మేము అన్న విషయం ఏంటంటే, మేము గ్లోబలైజ్ వర్క్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ షిప్స్లో వర్క్ చేస్తూ ఉంటాం, సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటాం, హై ప్రయారిటీ ఇష్యూస్ ఉంటాయి. ఒకనొక సిచ్యువేషన్లో మేము లేచి 5 minutes బ్రేక్ తీసుకోవడానికి కూడా డిఫికల్ట్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆన్లైన్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దే కెన్ డూ దట్. ఈ రోజుల్లో మనం ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఆన్లైన్ పోల్స్ రన్ చేస్తున్నాం కదండి, ఆ విధంగా కాదు గవర్నమెంట్. సో ద రెస్పాన్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్. నేను ఇంకో వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశానండి. ఏమనంటే అది, ఇఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇఫ్ దే కమ్ టు ఓట్, దేర్ ఈస్ ఫియర్ ఇన్ ది పొలిటికల్ పార్టీస్ దట్ దేర్ మిక్స్ అండ్ కన్ఫ్యూజన్ క్రియేట్. అది నేను టోటల్లీ అగ్రీ చేస్తున్నాను. అందుకని వీళ్ళు కూడా మమ్మల్ని దూరం పెడతారేమో నేను అనుకోవడం, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆన్లైన్ ఓటింగ్ ఫెసిలిటీ ఎనేబుల్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. మాలాంటి వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్కి ఎవరికి ఇచ్చినా వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారు. డేటా సెంటర్స్ మీ దగ్గరనే పెట్టుకోండి, డేటా బేస్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకోండి. నేను ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఢిల్లీ వాళ్ళకు కూడా నేను ట్వీట్ చేసింది మా అసోసియేషన్ ట్విట్టర్ ఐడి నుంచి. There is no response. They say that People's Representative Act needs to be changed. నాకున్న ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎక్కడైనా సరే ఈవీఎంస్ పెట్టమని చెప్పిందా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఆన్లైన్ లో ఫామ్ 18 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిల్ చేయమని చెప్పిందా? మరి ఇది చేసినప్పుడు అదేందుకు ఎలక్షన్ కమిషన్? పైగా అదే పెద్ద ఇష్యూ కూడా కాదు. ఈ రోజుల్లో ఓటుని ఆన్లైన్ ఓట్ చేయడం అనేది ఇంత టెక్నాలజీ వచ్చిన రోజుల్లో పెద్ద ఇష్యూ కూడా కాదు. సో మెయిల్ నోట్ యూఎస్ లో చూసాం కదా మనం. ఆబ్వియస్ చేయొచ్చు. సరే మీ వల్ల ఇది జరగదు. కరోనా వ్యాక్సిన్ లేట్ అవడానికి కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చేస్తే కానీ ఇది మాత్రం అండ్ వన్ ఆఫ్ పాయింట్ ఇంకోటి మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే, సరే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని అనుకుంటే లైక్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి మాదాపూర్లో, దేర్ ఆర్ మెనీ ఐటీ ఎంప్లాయీస్ అండ్ మెనీ ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ ఉంటుంది, తర్వాత మనం విప్రో సర్కిల్ దగ్గర ఉంటే అక్కడ ఫైనాన్షియల్ చాలా ఉంది. అక్కడ ఎన్ని ఐటీ కంపెనీస్ ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేసినప్పుడు ఎందుకని కొన్ని పోలీస్ స్టేషన్ పెట్టారు మీరు అక్కడ? దిస్ ఇస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను కూడా అబ్జర్వ్ చేశాను. హైటెక్ సిటీ రోడ్ లో మనం వెళ్తూ ఉంటే డెల్లాయిట్, జేపీ మోర్గన్, తర్వాత అదంతా టెక్ మహీంద్రా, అనంత్, రిలయన్స్, ఆ బెల్ట్ మొత్తం చూస్తే ఎక్కడా కూడా అది కనిపించదు. ఎక్కడ మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్. ఎనీ ఐటీ ఎంప్లాయీ
belongs to Badapur, he belongs to Jubilee Hills, he belongs to Mahesha IT Park, wherever. ఎవరైనా ఇక్కడ ఓట్ చేసుకోవచ్చు అనే ఒక ఇది చేయొచ్చు కదా. నిజంగా if people in the people in the sense the concerned ruling party or the other parties public representatives, if they are very much interested to increase the vote share, ఇవి చేస్తే సరిపోతుంది కదండి. ఈ పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు, ఏదో పెద్ద వరల్డ్ వండర్ మ్యాజిక్ కూడా కాదు కదా చేయడానికి. ఇవన్నీ సింపుల్ థింగ్, ఇది చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు ఇఫ్ we promote vote, not only the other sections of the society బయటికి వస్తే భక్తులు మారిపోతాయి, పొలిటికల్ పార్టీస్ మారిపోతే పప్పుడు. ఎందుకనంటే ఎమోషన్స్ మీద కానీ వీళ్ళ కల్పించే అభూత కల్పనల మీద కానీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ ఓట్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ బేస్ చేసుకొని వస్తారు అన్న భయమేమో నా పర్సనల్ ఒపీనియన్. నేను అదే అన్నాను కదా ముందే, నా అబ్జర్వేషన్ కూడా అదే. రైట్, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఎందుకు పొలిటికల్ పార్టీస్ అన్ని వర్గాల మీద నేను పర్సనల్లీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మన ప్రొఫెసర్ రంగయ్య గారు చెప్పిన విషయం ఏంటంటే, ఎడ్యుకేటెడ్ ఏమనుకుంటున్నారంటే ఓట్ వేసినా వేయకపోయినా సరే మా లైఫ్లో చేంజ్ రాదని అంటున్నారు. సో ఐ టోటలీ అగ్రీ విత్ యూ. నెక్స్ట్ నేను ఇంకోటి ఏమంటానంటే, 2018 మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే, నోటా మ్యాక్సిమం ఓట్స్ ఉంటే రీఎలక్షన్ పెడతామన్నారు. రీఎలక్షన్ పెట్టకుండా ఒకవేళ కనుక ఆ క్యాండిడేట్ని మేము రికగ్నైజ్ చేయకుండా అక్కడ బ్యూరోక్రాట్స్కి ఇచ్చేస్తామని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఎందుకు ఇంక్రీజ్ కదండి ఒకటి. ఇక్కడ ఇప్పుడు చాలా మంది మన రంగయ్య గారు అన్నదాని ప్రకారమే డిసాటిస్ఫాక్షన్తో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎవరు వచ్చినా మాకేమయ్యేది లేదని థాట్తో చాలా మంది ఉంటారు. సో నెక్స్ట్ హర్యానాలో కూడా 2018 నవంబర్లో సిమిలర్ థింగ్ జరిగినప్పుడు అప్పుడు హర్యానా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏమన్నారంటే, మున్సిపల్ ఎలక్షన్స్లో లేదా పంచాయతీ ఎలక్షన్స్లో నాట్ మిస్టేకెన్ ఏమన్నారంటే, మాక్సిమం నోటా ఓట్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో రీఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. రీఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయాలండి? అంటే నోటా వచ్చిందనంటే ఆ క్యాండిడేట్ ఇష్టం లేదన్నట్టు బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు కదా. గవర్నర్ అప్పుడు ఏ విధంగా అయితే బ్యూరోక్రాట్స్కి ఇస్తామో ఆ విధంగా ఇస్తే అయిపోతుందా. ఇంకొకటి మన భరణి కుమార్ గారు అన్న విషయం ఏంటంటే, ఐటీ ఎంప్లాయీస్ అవి ఇవి ఏవో ఎక్స్పీరియన్స్ అవి అన్నారు. వీరు భరణి కుమార్ గారు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఏ విధంగా అయితే ఈరోజు హైకోర్టు ఒక అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేసిందండి, టుమారో హాలిడే డిక్లేర్ చేసినట్టు, వారి ఇనిషియేటివ్ తీసుకొని రేపు అందరు ఎంప్లాయీస్కి ఫుల్ ఫ్లెడ్జ్ హాలిడే డిక్లేర్ చేస్తాము అని చెప్పేసి ఏ కంపెనీ అయినా సరే ఒకవేళ రేపు ఎంప్లాయీస్ని ఫోర్స్ చేసి వర్క్ చేయించినా ఈవెన్ ఫర్ 1 hour ఆల్సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు జరుగుతుందండి. 2019-2018 ఎలక్షన్స్ లో కూడా జరిగిన విషయాలు అవే. ఆల్రెడీ ఎప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు, కానీ కంపెనీస్ రన్ అవుతూనే ఉంటాయి, అది జరుగుతూనే ఉంటాయి. ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యు. The IT industry is considered as ESMA under ESMA Act. Sometimes, Complete justice, please. Yeah. Essential Service and Maintenance Act. వాళ్ళు కూడా డిక్లేర్ చేయాల్సిందే పాలిటీ ఉన్నా కూడా దెర్ ఆర్ సమ్ క్రిటికల్ ఆపరేషన్స్ అవి వచ్చి డిజాస్టర్ రికవరీ జోన్స్ ఉంటాయి. చెన్నైలో ఫుల్ ఫ్లడ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి సారీ సార్ ఒక్క నిమిషం బండి గారు అన్లెస్ ఇట్స్ డిక్లేర్డ్ బై ది గవర్నమెంట్. ఎస్మా అనేది ఐటీ కింద రాలేదు, ఇంకా డిక్లేర్ చేస్తే వస్తుంది కదా. Anyway, my end of the day, my final request to you all and also my viewers and also my IT friends and pharma friends, whoever corporate employees ఎవరైనా కావచ్చు, దయచేసి హైదరాబాద్ అందరూ కనీసం ఒక 15% పెంచగలిగిన ఈ ఓటింగ్ 60% తీసుకెళ్ళగలిగినా కూడా ఈ డిబేట్స్ కి, ఈ ప్రజల కోరికకి, ఈ డెమోక్రసీకి అర్థం ఉంటుందనేది మరొకసారి చెప్తూ వినయ్ కుమార్ గారు అండ్ భరణి గారు, ప్రొఫెసర్ రంగయ్య గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ